మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మన హిందూ సంప్రదాయంలో ఎన్నో పవిత్రమైన పండుగలున్నాయి కదా. వాటిలో శ్రీరామనవమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఊరికే ఒక వేడుక చేసుకోవడం మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ ధర్మమూర్తి శ్రీరాముని జీవితాన్ని, ఆయన ఆదర్శాలని గుర్తుచేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ రోజున ఆ శ్రీరాముణ్ణి భక్తి శ్రద్ధలతో ఎలా పూజించుకోవాలి, మన పురాణాలు ఏం చెబుతున్నాయి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా చూద్దాం. శ్రీ సీతారామచంద్రమూర్తుల అనుగ్రహం కోసం. ఇది శ్రీరామనవమి రోజున మనం చేసే ప్రతి పనికి మూలం. మనం చేసే ప్రతి పూజకి, ప్రతి జపానికి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఇదే. చూడ్డానికి ఇదొక చిన్న వాక్యంలా అనిపించొచ్చు, కాని ఇది కేవలం ఒక ప్రార్థన కాదు. మన మనస్సుని, మన ఆలోచనలని అన్నీ ఆ భగవంతుడి మీద కేంద్రీకరించడానికి మనం చేసుకునే ఒక పవిత్రమైన వాగ్దానమన్నమాట. మన ఆధ్యాత్మిక ప్రయాణానికి తొలి అడుగు ఈ సంకల్పంతోనే మొదలవుతుంది. సరే, ఇక ఉదయకాల పూజ. భక్తితో, పవిత్రతతో మన రోజుని ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. మనకు తెలిసిందే కదా, ఏ మంచి పని మొదలుపెట్టాలన్నా ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేదా సూర్యోదయం సమయంలో చేయడం మన సంప్రదాయం. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా, సాత్వికంగా ఉంటుంది. మరి శ్రీరామనవమి రోజున ఆ ఉదయాన్నే మన ఇంటిని ఒక చిన్న దేవాలయంగా ఎలా మార్చుకోవాలో చూసేద్దాం రండి. మొదటగా స్నానం, సంకల్పం. ఉదయాన్నే చేసే స్నానం మన శరీరాన్నే కాదు, మనసును కూడా శుభ్రపరుస్తుంది, ఒక రకమైన ప్రశాంతతనిస్తుంది. అలా స్నానం అయిపోగాని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ సంకల్పాన్ని మనస్సులో గట్టిగా తలుచుకోవాలి. ఇక రెండవది ఇంట్లో పూజ. మన పూజామందిరంలో ఉన్న సీతారాములక్ష్మణ హనుమంతుల విగ్రహాలను పసుపు, కుంకుమ, చక్కటి తాజా పువ్వులతో అలంకరించి దీపం వెలిగించి ఆ దివ్యమంగళ స్వరూపాలను మనసారా ఆరాధించాలి. ఇక మధ్యాహ్న ఆచారాలు. ఇది వేడుకలోనూ పారాయణంలోనూ పీక్ స్టేజ్ అన్నమాట. ఉదయం పూజ అయ్యాక రోజులో అత్యంత ముఖ్యమైన సమయం మధ్యాహ్నం. ఎందుకంటే పురాణాల ప్రకారం శ్రీరాముడు జన్మించింది సరిగ్గా మధ్యాహ్నం సమయంలోనే. అందుకే ఈ టైంలో చేసే పూజలు, పారాయణాలు చాలా విశేషమైనవని, గొప్ప ఫలాన్నిస్తాయని భక్తుల నమ్మకం. మరి ఈ మధ్యాహ్న సమయంలో ఏం చేయాలి? మనస్సుని పూర్తిగా స్వామివారి మీద పెట్టడానికి పారాయణం చేయడం ఒక అద్భుతమైన మార్గం. ముఖ్యంగా రామాయణంలోని బాలకాండలో శ్రీరామ జనన ఘట్టం ఉంటుంది కదా, అది చదివితే ఆ దివ్య క్షణాలను మనం కళ్ళారా చూస్తున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. ఒకవేళ అంత సమయం లేకపోయినా పర్వాలేదు, సర్వరక్షాకరమైన శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోవచ్చు. లేదా ఏమీ చేయలేకపోయినా మనసులో నిరంతరం రామ రామ అని జపం చేసుకున్నా కూడా అంతే పుణ్యఫలం దక్కుతుంది. ఇక ఆచరణ రూపాలు అంటే ఆహార నియమాల విషయానికొస్తే ఇందులో 2 ప్రధాన పద్ధతులున్నాయి. ఒకటి ఉపవాసం. చాలామంది భక్తులు ఆ రోజంతా ఏమీ తినకుండా సంపూర్ణ ఉపవాసం చేస్తారు. ఇది మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి, ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి బాగా సహాయపడుతుంది. మరికొందరు ఉపవాసం ఉండిలేని వాళ్లు సాత్విక ఆహారం తీసుకుంటారు. అంటే పండ్లు, పాలు ఇలాంటి స్వచ్ఛమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఏ పద్ధతి పాటించినా సరే ఇక్కడ ముఖ్యమైనది ఆహారంలో శుద్ధిని, సాత్వికతను పాటించడం. ఇక మధ్యాహ్న వేడుకల్లో అసలు సిసలైన హైలైట్ సీతారాముల కళ్యాణం. ఇది అత్యంత పుణ్యప్రదమైన కార్యక్రమం. శ్రీరామనవమి పండుగకే తలమానికం లాంటిది ఈ ఘట్టం. మధ్యాహ్న సమయంలో గుడిలో కాని లేదా ఇంట్లో కాని ఈ దివ్యమైన వివాహాన్ని కళ్ళారా చూడటం చాలా చాలా శుభప్రదమంటారు. ఇది కేవలం ఒక పెళ్లి వేడుక కాదు, ధర్మానికి, ప్రేమకు ప్రతీకలైన ఆ ఆదిదంపతుల ఆశీస్సులు పొందే ఒక గొప్ప అవకాశం. సరే, పగలంతా పూజలు, పారాయణాలతో మనస్సుని స్వామివారిపై లగ్నం చేశాం. ఇక సాయంత్రం మన భక్తిని, మన కృతజ్ఞతను వ్యక్తపరచే సమయం. అదే నైవేద్యం మరియు భజనలు. ఈ సమయంలో మనం నైవేద్యాలు సమర్పించి భజనలతో ఆ రామయ్యను కీర్తించడం మన సంప్రదాయం. మరి ఈ రోజున స్వామికి ఏ నైవేద్యాలు పెడతారు? సాధారణంగా రాముడికి ఎంతో ఇష్టమైనవిగా చెప్పేవి పానకం, వడపప్పు, ఇంకా చలిమిడి లేదా పాయసం. బెల్లంతో చేసే ఆ తియ్యటి పానకం, నానపెట్టిన పెసరపప్పుతో చేసే వడపప్పు, ఇవి రుచికి మాత్రమే కాదు, వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తాయి. అంటే
ప్రకృతి మనకిచ్చిన స్వచ్ఛమైన రుచులతోనే మనం భగవంతుడికి మన కృతజ్ఞతను తెలుపుకుంటున్నామన్నమాట. శ్రీరామ జయరామ జయ జయరామ. ఆ సాయంత్రం వేళ్లల్లో ఇళ్లల్లో కాని గుళ్లల్లో కాని ఈ నామ సంకీర్తనలతో ఆ ప్రాంతమంతా భక్తితో నిండిపోతుంది. అందరూ కలిసి శ్రీరామ జయరామ జయ జయరామ అనే ఈ తారక మంత్రాన్ని జపించినప్పుడు మనసులో ఉండే అలజడులన్నీ పోయి చెప్పలేనొక ప్రశాంతత, భక్తిభావం కలుగుతాయి. ఇక పురాణ ఫలం అంటే ఈ ఆచారాల వల్ల మనకు అందే దివ్యమైన ఆశీర్వాదాలు. సరే, ఇంత భక్తి శ్రద్ధలతో ఇవన్నీ ఎందుకు చేయాలి, దీని వెనక ఉన్న అసలు ప్రయోజనమేంటి అని మనకనిపించొచ్చు. మన పురాణాలు దీనికి చాలా స్పష్టంగా సమాధానం చెప్తున్నాయి. ఈ ఆచారాలని పాటించడం వల్ల మనకి ఎలాంటి దివ్య ఫలాల కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి వరం, ఇంట్లో శాంతి పెరుగుతుంది. శ్రీరామనవమి వ్రతాన్ని మనం ఆచరించడం వల్ల మనకు లభించే మొదటి ఫలం మన ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొనటం. ఎందుకంటే శ్రీరాముడు ఒక ఆదర్శవంతమైన కొడుకు, భర్త, అన్న. అలాంటి ఆయన్ని మనం పూజించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి మన ఇల్లు ఒక ఆనంద నిలయంగా మారుతుంది. ఇక రెండవ వరం, దోషాలు తగ్గుతాయి. అంటే దోష నివారణ జరుగుతుంది. ఈ పవిత్రమైన రోజున మనం చేసే పూజలు, జపాలు మనకు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని పొరపాట్లుంటాయి కదా, వాటి వల్ల కలిగే కర్మల ప్రభావాన్ని తగ్గించి మనకొక ఆధ్యాత్మిక శుద్ధిని, ఒక కొత్తదనాన్ని ఇస్తాయని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన అంతిమ వరం, సాక్షాత్తు శ్రీరామచంద్రుని కటాక్షం లభించడం. ఒకసారి ఆయన అనుగ్రహం మనపై ఉందంటే చాలు, జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ధర్మ మార్గంలో నడవగలిగే శక్తి మనకు లభిస్తుంది. నిజానికి ఈ వ్రతం యొక్క అసలైన పరమార్థం కూడా ఇదే. మరి ఈ పవిత్రమైన రోజున భక్తిని ఇంకెలా వ్యక్తపరచవచ్చు? చూడండి, మనం ఇప్పటిదాకా పురాణాల్లో చెప్పినట్టు శ్రీరామనవమిని ఎలా ఆచరించాలో చూశాం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిజమైన భక్తి అనేది కేవలం పూజలకో ఆచారాలకో పరిమితమయ్యేది కాదు కదా. మరి ఈ పవిత్రమైన రోజున ఎవరికి వారు తమ భక్తిని, తమ ప్రేమను ఏ రూపంలో చూపించగలరు? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు